తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంకరేఖ. సో చాలా వరకు కూడా వర్షాకాలం స్టార్ట్ అయిందంటే ఒక భయాందోళన పరిస్థితులు అయితే అందరిలో కూడా వెంటాడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే వారం రోజులు కూడా గడవక ముందే నవ వధువుడు అలాగే తండ్రి మరణించినటువంటి సంఘటన హనుమకొండలోని భీమారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పొచ్చు. మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా. సో పెళ్ళయి పాపం వారం రోజులు కూడా కాలేదు, వారం రోజులు గడువు ఇంకా పూర్తి కాలేదు. అప్పుడు వెంటనే ఇద్దరు అంటే తండ్రి అలాగే వరుడు కూడా నిజంగా ప్రాణాలతో లేనటువంటి ఒక పరిస్థితిలో పడి ఉండటం చూసి ఆ పెళ్లి కుమార్తెకి నిజంగా వధువుకు ఎంత దారుణమైనటువంటి నరకము అనేది మాటల్లో వర్ణించలేము. సో దీనికి ఏకైక కారణం ఏంటి అంటే వర్షం పడిందట. ఆ కారణంతో తండ్రి సాంబయ్య పైనకి వెళ్ళి ఆ లైటింగ్ ఏదైతే పెళ్లికి సంబంధించినంత వరకు లైటింగ్ అనేది కూడా ఆ బిల్డింగ్ అంతా వేస్తూ ఉంటారు కదా, ఆ లైటింగ్స్ ఎక్కడ తప్పిపోతున్నాయి ఒక్కొక్కటి. సో లైట్ ఆన్ అయ్యి ఆఫ్ అవుతూ ఉంటే దాన్ని చూద్దాం అన్న క్రమంలో పైకి వెళ్ళి దాన్ని ముట్టుకున్న క్రమంలో షాక్ తగిలి అక్కడికే పడిపోగానే సో తండ్రికి ఏమైందని పరుగున వెళ్ళినటువంటి శరత్ ఎవరైతే సో పెళ్లి కొడుకు శరత్ తండ్రి దగ్గరికి వెళ్ళి చూసేసరికి తండ్రి యొక్క ప్రాణాలు లేవు. వెంటనే పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ షాక్ తగిలి పడిపోయినటువంటి తండ్రి దేహాన్ని పట్టుకున్నటువంటి కొడుకు కూడా వెంటనే షాక్ లోనే ఇద్దరు కూడా అక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అంటే వర్షాకాలంలోనే ఎక్కువగా ఎందుకు అనంటే సో తడి ఎక్కువగా ఉంటుంది, ఈ వైర్లు ఎక్కడికక్కడికి తెగిపోయి ఉంటాయి. దాన్ని చిన్న పిల్లలు కానీ లేదు అనంటే పెద్దవాళ్ళు కానీ చూసుకోకుండా వాటిని పట్టుకుంటారు. ఆ క్రమంలోనే రీసెంట్ గా కూడా ఒక సంఘటన జరిగింది. ఏదైతే ల్యాడర్ అంటే కరెంట్ పోల్స్ దగ్గర చెక్ చేసేటువంటి ల్యాడర్ ఏదైతే ఉంటుందో దీన్ని పట్టుకుని వెళ్తున్న క్రమంలో పైనుంచి వైర్ తలిగి మొత్తం కూడా ఇనిమే కాబట్టి దాన్ని పట్టుకున్నటువంటి ఇద్దరు కూడా అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు నిజంగా చాలా చూసాము. ఈ కైట్స్ రిలేటబుల్ లో కూడా సో దీనికి సంబంధించి ఏవైతే ట్రాన్స్ఫర్మెంట్లు ఉంటాయో వాటిని పట్టుకొని అక్కడికక్కడికే చనిపోయినటువంటి చిన్నపిల్లలు కూడా ఇలా చాలా చూస్తాను. కానీ వర్షాకాలంలో రీసెంట్ గానే చూసుకుంటే మన హైదరాబాద్ లోనే తండ్రి కూతురు ఇద్దరు కూడా 16 ఏళ్ళటువంటి అమ్మాయి అలాగే 35 years ఉన్నటువంటి వాళ్ళ తండ్రి కూడా సో కార్లో వెళ్దామని బయటకి వస్తున్నటువంటి క్రమంలో పక్కన ఉన్నటువంటి కార్ కి చుట్టుకొని ఉన్న వైర్స్ తగిలి ఇద్దరు అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. కేవలం కూడా GHMS కి సంబంధించి మల్కాజ్గిరి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి వీళ్ళు కూడా సో మాకు సంబంధం లేదు అంటూ కూడా వాదన పడుతున్నటువంటి క్రమంలో సో భార్య కూడా నిజంగా వాళ్ళని ప్రాధాన్యపడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాము. నిజంగా 1 month కూడా కావట్లేదు జరిగి. అంటే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది, ఎండలు వెళ్ళిపోయాయి, జూన్ వచ్చేసింది, జూలై ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది కాబట్టి వర్షాలు పడటంతో ఇలాంటి అనర్థాలు జరిగేటువంటి అవకాశం ఇక మీదట చాలా ఉంది. దీనికి సంబంధించినట్టు వరకు జాగ్రత్తలు ఏదైతే GHMCకి సంబంధించి మున్సిపల్ వీళ్ళందరూ కూడా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వైర్స్ ఎక్కడ తెగిపోతూ ఉన్నాయి, పోల్స్ ఎక్కడ కరెక్ట్ గా లేవు, వీటన్నిటిని కూడా చెక్ చేసుకోకపోతే ఈ రోజు ఇలాంటి జరిగే ప్రమాదం ఉంది. బట్ ఇక్కడ దురదృష్టవశాత్తు పెళ్లి వేడుకలు అంటే కాళ్ళకి పారాని కూడా ఆరలేదు ఇంకా. సో భార్యని ఇంకా పుట్టింటి నుంచి కూడా తీసుకొని రాలేదు. ఈ క్రమంలోనే నిజంగా ఇంత దారుణం అంటే కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంటతడి పెట్టినప్పటికీ నిజంగా ఈ బాధాకరమైన సంఘటన నిజంగా ఎవరు కూడా తీర్చలేనిది. నిజంగా ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో వైఫ్ ఆవిడనైతే నిజంగా ఓదార్చడానికి అసలు ఎవరికి కూడా నిజంగా అంత ధైర్యం సరిపోవట్లేదు. అంటే ఏమని ఓదార్చాలి? దీనికి నేను ఏదైనా యాక్సిడెంట్ అయింది సంథింగ్ ఏదన్నా అంటేనేమో అంటే అది మన చేతులారా చేసుకున్నది కాదు, కానీ ఇది ఇంటిలోనే ఉంటూ పైన వాళ్ళ పెళ్లికి పెట్టినటువంటి లైటింగ్స్, అలాంటి లైటింగ్స్ ని పట్టుకొని ఈ రోజు మామగారు అలాగే తను చేసుకున్నటువంటి భర్త ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎట్ ఏ టైం నిజంగా పెళ్లి యొక్క సంబంధించినంత వరకు ఆ తోరణాలు కావచ్చు, బయట వేసినటువంటి టెంట్ ఏది కూడా ఇంకా ఇప్పనే లేదు, అంటే వాటిని అన్నింటిని కూడా తీయనే లేదు. అలాంటిది ఇప్పుడు వీరిద్దరి యొక్క చావుకు సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లు చేయాల్సి వస్తుందని కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ భీమారం గ్రామం సంబంధించి ప్రత్యేకంగా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఒకటే చెప్పొచ్చేది ఏంటి అని అంటే జాగ్రత్త వహించండి. అలాగే గవర్నమెంట్ తరఫున కూడా ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటి అని అంటే సో ఈ వర్షాకాలం రాబోతుంది, ఈ పోల్స్ అన్ని
అన్ని కూడా పడిపోయి వైర్స్ ఎక్కడికెక్కడ తెగిపోయి ఇగో ఇలాంటి సంఘటనలు చాలా జరిగే ఉంటాయి. కాబట్టి దయచేసి జనాల ప్రాణాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక్కసారి వాటిని చెక్ చేసుకుంటూ ఉంటే సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇది ఇవాల్టి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.